పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయమే లక్ష్యంగా భారతీయ జనతా యువమోర్చా కృషి చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి చిల్లంచెల్ల అభి కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులని ఎలా మోసం చేసిందో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అదే విధంగా మోసం చేస్తోందని అన్నారు. సోమవారం నల్గొండలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన బీజేవైఎం ముఖ్య కార్యకర్తల సమావేశానికి బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి చిల్లంచెర్ల అభి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిరుద్యోగ వృత్తి విషయంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిన మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం మోసం చేస్తోందని, మరోవైపు ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నిరుద్యోగులకు చేసిన మోసాలను ప్రతి యువకుడికి చేరేలా యువ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రేవల్లి కిరణ్, భరత్, ఉపాధ్యక్షుడు నేరెల అజయ్, జిల్లా కార్యదర్శి శాంతి స్వరూప్, శ్రీకాంత్, అసెంబ్లీ కన్వీనర్లు చింతరెడ్డి లోహిత్ రెడ్డి, కడియం సైదులు, జిల్లా మహిళా కన్వీనర్ అనుముల దేవి, బీజేవైఎం ముఖ్య నాయకులు గోపిరెడ్డి రామకృష్ణ, నర్సింగ్ మహేష్, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు. మే 2న జరగబోయే యువమోర్చా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నల్గొండ జిల్లా పదాధికారులకు సంబంధించిన మీటింగ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ యోజన సమావేశం ఎందుకంటే నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ ఈసారి జనరల్ పార్లమెంట్ ఎలక్షన్లో 400 ఏదైతే సూచన మాకు ఇచ్చిరో ఆ 400లలో నల్గొండ పార్లమెంటును కూడా ఉంచాలని చెప్పేసి యోజన చేసుకోవడం జరిగింది. దాని గురించి నల్గొండ పార్లమెంటు యువతనంతా ఏకం చేసి మే 2వ తారీఖు నాడు యువ సమ్మేళనం భారీగా నిర్వహించబోతున్నాం. ఈ సమావేశానికి సంబంధించిన యోజన సమావేశాన్ని మేమంతా చర్చించుకోవడం జరిగింది. నల్గొండ ఏదైతే వారసత్వ రాజకీయాలు ఏవైతే నల్గొండలో ఉన్నాయో, ఉత్తమ్ పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భార్యాభర్తలు ఎట్లా ఉన్నారో, ఈ భూపాల్ రెడ్డి మళ్ళీ వాళ్ళ అన్నకు పార్లమెంట్ టికెట్ ఇవ్వడం ఏదైతే ఉన్నదో, జానారెడ్డి ఒక కొడుకు ఆల్రెడీ జానారెడ్డి 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా 7 శాఖలకు మంత్రిగా పనిచేసి మళ్ళీ వాళ్ళ ఒక కొడుకుని ఎమ్మెల్యేని చేసి మళ్ళీ ఇంకో కొడుకుని ఇప్పుడు ఎంపీ చేద్దామని చెప్పేసి పెద్ద ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ వారసత్వ రాజకీయాలను చరమగీతం పాడడానికి భారతీయ జనతా పార్టీ యువమోర్చా మే 2 తారీఖున యువ సమ్మేళనం నిర్వహించి భారీ ఎత్తున యువతని ఏకీకృతం చేసి భారతీయ జనతా పార్టీ తరపున నిలబడాలని చెప్పేసి అభ్యర్థించడం జరుగుతుంది. కాబట్టి నల్గొండ పార్లమెంట్లో ఉన్న యువత అంతా ఈ కార్యక్రమాన్ని తరలివచ్చి 1,00,000 ఓట్ల ప్రతిజ్ఞ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు మీటింగ్ 2 కార్యక్రమాల గురించి చేసుకోవడం జరిగింది. అది మే 2న జరిగేటువంటి యువ సమ్మేళనం కార్యక్రమం గురించి, రెండోది ఎంపీ అభ్యర్థి అయినటువంటి శానంపూడి సైదిరెడ్డి గారి గెలుపు గురించి. మొదటగా నల్గొండ ఎంపీ 10 సంవత్సరాల నుంచి లోక్సభ ఎక్కడ కూడా అందుబాటులో లేడు. తను పార్లమెంట్కి వెళ్తున్నో వెళ్ళడో కూడా తెలియదు. ఎప్పుడు వచ్చి హైదరాబాద్లోనే తన కార్యకలాపాలను చేయడం జరుగుతుంది. అట్లాంటి ఎంపీ ఉండడం మనకే కాదు, వాళ్ళ పార్టీకే కాదు, పార్లమెంటు ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. అలాంటి అభ్యర్థిని గెలిపించుకోవడం మనకు కావాలా, లేకపోతే అధికార పార్టీలో ఉండి అన్ని రకాలుగా మోడీ దగ్గర ఉండి నల్గొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అభ్యర్థి కావాలా, మీరే నిర్ణయించుకోవాలి. ప్రతి ఒక్క ఓటరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎంపీకి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇంకా కొంచెం ప్రభుత్వం యొక్క ధనము ఆయన వాడుకుంటాడు, ఆయన అట్లా ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేసుకుంటూ పోతాడు తప్ప ఎలాంటి ప్రజలకు ఎటువంటి పనిచేసే పరిస్థితిలో ఉండదు. అందుకే నల్గొండలో ఉన్న ప్రతి ఓటరు కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈసారి నరేంద్ర మోడీ గారు 3వ సారి ప్రధాని కావడం అనేది కొత్తగా మేము చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈసారి కూడా నరేంద్ర మోడీ గారే తప్పకుండా ప్రధాని. ఆ ప్రధాని దగ్గర మన ఎంపీ ఉండాలా, ప్రతిపక్షంలో ఉండాలనేది మీరే నిర్ణయించుకోండి. భారత్ మాతాకి జై. మే 2వ తేదీన యువమోర్చా ఆధ్వర్యంలో యువ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాల భర్తని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పేసి యువతను ఎలా మాయమాటలు చెప్పేసిందో దాని కోసం యువమోర్చా కంకణం కట్టుకొని ఎన్నో పోరాటాలు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె తెచ్చింది. అదేవిధంగా
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల హామీలో నిరుద్యోగ బుద్ధి 4,000 అని చెప్పేసి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడే ప్రయత్నం చేసింది. అలాగే నల్గొండ జిల్లాకి ఒక ఎంపీ క్యాండిడేట్ అనేటోడు సరిగా లేకపోవడం వల్ల ఈ జిల్లాలో పార్లమెంట్ ఎంపీ ఉన్నాడా లేడా, గుత్త సుఖేందర్ రెడ్డా, ఉత్తమ్ కుమార్ రెడ్డో అని ఇంకా తెలియని పరిస్థితుల్లో జనాలు ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఈరోజు రైల్వేలు కానీ మన నల్గొండకు కానీ మిర్యాలకు కూడా కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను జాతీయ రహదారులు కూడా ఇచ్చింది. ఒక ఎంపీని గెలుచుకుంటే గ్రామ స్థాయిలో కూడా అన్ని రకాల గ్రామీణ సడక్ యోజన నుంచి ప్రతి ఒక్క పథకాన్ని లబ్ధిదారులు చేకూరుతుంది. కాబట్టి నల్గొండ ఎంపీ శానంపూడి సైదిరెడ్డి గారిని గెలిపించవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతున్నాం.